ఈ మధ్య సోషల్ మీడియాలో జ్యోతిష్యమని, వాస్తని, కొత్తగా బ్లాక్ మ్యాజిక్ అని వశీకరణాలు, చేతబడులు రకరకాలుగా జనాల్ని భయపెట్టి జనాల్ని బకరాలం చేసి లక్షలకు తగలబెడుతున్నారు. జనాలు బకరాలైపోతున్నారు. పిచ్చిగా సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లు నమ్మవాకండి. మీ కష్టాన్ని నమ్ముకోండి. భగవంతుడు ఖచ్చితంగా మీకు ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండైనా సక్సెస్ ఇస్తాడు. అంతే తప్ప ఓవర్ నైట్లో సక్సెస్ అయిపోవాలని చెప్పి పిచ్చిగా ఇట్లాంటివన్నీ ఆలోచించి లక్షల డబ్బులు పోగొట్టుకొని అయ్యో మోసపోయామని ఫీల్ అవ్వడం ఇలా చేయకండి. పైగా దాన్ని 10 మందికి స్ప్రెడ్ చేయడం విపరీతంగా ఉంది సోషల్ మీడియాలో. రోజుకొకరు ఒకడంటాడు, ఇంకొకటి ఏదేదో చెప్తాడు. ఒకడు వశీకరణ అంటాడు, ఇంకొకడు వాస్తు అంటాడు, ఒక ఇంచు పక్కన జరిగిందని గోడగోలు కూల్చేయాలంటాడు, తగ్గిందని ఇంకొకడు గోడలు కూల్చేయాలంటాడు, కిటికీలు మార్చాలంటాడు, ఇంకొకడు అంటాడు ఆ గ్రహాలు బాలేదు, ఈ గ్రహాలు బాలేదు, మొత్తం అసలు ఎక్కడ లేని దరిద్రంతా మనకే ఉందంటాడు. పిచ్చిగా ఏది పడితే అది వాళ్ళు చెప్తున్నారు. సరే నమ్మి మీ బుద్ధి ఎక్కడికి పోయింది? విచక్షణ ఉండక్కర్లా? విచక్షణ జ్ఞానం ఉండక్కర్లా? ఆలోచించాల్సిన అవసరం లేదు. అరే ఇది నిజమా, వాస్తవమా, ఇతను ఫేకా, జెన్యూనా, ఆ మాత్రం విచక్షణ లేకుండా ఉన్నారా? అంటే ఓవర్ నైట్గా కోటీశ్వరుడు అయిపోవాలా ప్రతి ఒక్కరికి? ఏంటంటే ఇంకా సిల్లీగా ఏ కాలంలో బ్రతుకుతున్నారు, ఎక్కడ బ్రతుకుతున్నారు? వచ్చినటువన్నీ పైగా అది 100 మందికి షేర్ చేయడం, 100 మందికి స్ప్రెడ్ చేయడం. మీ కష్టాన్ని నమ్ముకోండి, మీ తెలివితేటలను నమ్ముకోండి. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా భగవంతుడు సక్సెస్ని ఇస్తాడు. అంతేగాని ఇట్లాంటి పిచ్చివన్నీ నమ్మి లక్షలు మోసపోకండి.